ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములు, ఆశీస్సులు నేను తెలియజేస్తున్నా. ఈ సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. గడిచిన వారం నేను మీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క దూతగా దేవుడు నన్ను పంపి ఉన్నారు అని ఒక మాట తెలియజెప్తూ వచ్చిన కొందరు బిడ్డలు మాట్లాడుతూ, అయా నిజంగానే మిమ్మల్ని దేవుడు పంపించినటువంటి ఒక దాసులుగా, దేవుడు పంపించిన సేవకులుగా మీరు చెప్పిన మాట మేము తీసుకున్నామండి అని ఫోన్ చేసి మాట్లాడినటువంటి ఆ విధానాలు నేను వింటుంటే దేవుని స్తుతించాను. అయితే ఒకటి నిజాన్ని చెప్పాలంటే స్నేహితులారా, మనుషులమైనటువంటి మనం దేవదూతల కంటే గ్రేటే. మన దేవదూతలైనటువంటి వారు, దేవుని యొక్క దూతలైనటువంటి వారు రక్షింపబడుచున్నటువంటి మనకు పరిచర్య చేసేటువంటి పరిచారకులైన ఆత్మలు అని హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో ఆ మాట తెలియజేస్తూ ఉంటారు. దేవదూతలు మనకంటే తక్కువ, కానీ ఒక్కొక్కసారి దేవుడు మనల్ని కూడా తన యొక్క దూతలుగా ఆయన వాడుకుంటూ ఉంటాడు. నా సేవకులైనటువంటి యొక్క దూతలు అనేటువంటి, దూతలు నా సేవకులు అనేటువంటి రీతిగా అంటూ ఉంటాడు. సో దేవుని యొక్క సేవకులం లేక దేవుని యొక్క దూతలంగా ఒక వార్తను తీసుకుని వచ్చేటప్పుడు, ఒక సత్య సువార్తను మేము తీసుకుని వచ్చేటప్పుడు నా మటుకు నేను అనుకుంటాను, ఒక దేవుని యొక్క దూతగా దేవుడు నన్ను మీ కొరకు మీ దగ్గరికి పంపించి ఉన్నారు అని నేను నమ్ముతూ ఉన్నా. ఈ రోజున కూడా అదే దూతగా నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క జనన విషయంలో ఆ దూతలు చేసినటువంటి యొక్క విషయాన్ని లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం. మొదటి పారాగ్రాఫ్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి ఉంటుంది. ఆయన బెత్లెహేమునకు ఆ యొక్క తల్లి తీసుకొని రాబడి అక్కడ వారు ఉంటుండగా తన ప్రసవ దినములు నిండి ఉండిన కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున పశువుల తొట్టిలో అక్కడ పరుండబెట్టెను అనేటువంటి రీతిగా ఆ మాటలు అక్కడ మనం చదువుకుంటూ ఉంటాం. అయితే 8వ వచనం దగ్గరికి వచ్చేసరికి దట్స్ ఎన్ అనదర్ పారాగ్రాఫ్ అనమాట. అక్కడ మళ్ళీ కాంటెక్స్ట్ మారింది. ఆ సందర్భం లేక సన్నివేశం, ఆ దృశ్యం అక్కడి నుంచి మార్చబడి బెత్లెహేమునకు కొన్ని కిలోమీటర్ల దూరంలో, ఒక 5-6 కిలోమీటర్లు అనుకోవచ్చేమోలేండి, బహుశా అయితేను దగ్గరలో ఆ రీతిగా ఉండేటువంటి ఒక దూరంలో ఈ యొక్క బెత్ సాహూర్ అనేటువంటి ఒక ఊరు ఉంది. బెత్ సాహూర్, ఆ ఊరిలో ఉంటుంది షెపర్డ్స్ ఫీల్డ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన స్థలం. మేము మన ఆరాధన టీవీ ఛానల్ తరపున తీసుకొని వెళ్ళినప్పుడల్లా మేము సర్వసాధారణంగా ఆ స్థలాన్ని మేము చూపిస్తూ ఉంటాం. అక్కడికి మేము తీసుకొని వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక స్థలాన్ని, అక్కడ దేవదూతలు కనబడినటువంటి ఒక విషయాల్ని వాళ్ళకి వివరిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అండి, ఆ లోపల, ఆ గుహ లోపల అనేటువంటి ఒక ప్రదేశంలో ఎవరైనా మాస్ చేసుకుంటూ ఉంటారు. అంటే లార్డ్ సప్పర్ తీసుకునేటందుకు గాను, కొంతసేపు ప్రేయర్ చేసుకున్నానికి గాను కొంత సమయం వాళ్ళు కొనుక్కుంటారనమాట. అంటే ఒక కానుక ఇచ్చి, అక్కడ ఉన్నటువంటి ఒక పూజలకు వారికి ఒక కానుక ఇచ్చి కొంత సమయం మా కొరకు కేటాయించండి అనేటువంటిదిగా. సో వాళ్ళంతా ద్రవ్యం ఇచ్చి వాళ్ళు తీసుకున్నారు కనుక మేము కొంచెంసేపు బయటే కనిపెట్టాలి, కానీ మాకు టైం చాలదే, మేము మళ్ళీ త్వరగా అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతూ ఉండాలి. సో అలాంటప్పుడు నేను మన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నేను చెప్పే మాట ఏంటంటే, బిడ్డలారా ఏమాత్రం కలవరపడకండి. ఒకటి చర్చి తర్వాత బలరూచి అయినటువంటి ఆయన కట్టించినటువంటి ఒక చర్చి, అది వేరే చర్చి, అది పైన. ఆ చర్చికి దిగువలో ఉండినటువంటి ఒక గుహలు. నిజానికి ఆలోచన చేయండి, ఈ గుహల యొక్క ప్రాముఖ్యత ఇది ఏంటంటే, ఆ గొర్రెల కాపర్లు అయినటువంటి వాళ్ళు ఎవరు అంటే ప్రత్యేకమైన గొర్రెల కాపర్లు అంటారు. వాళ్ళు మేపేటువంటి యొక్క గొర్రెలు కూడా ఏం గొర్రెలు అంటే బలి అర్పణ ఇచ్చుట కొరకు యెహోవా దేవుని యొక్క మందిరంలోనికి తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద బలి అర్పించుట కొరకు పరిశుద్ధమైనటువంటి ఏ విధమైన లోపము లేనటువంటి గొర్రెలనే తీసుకుంటారు అక్కడ బలి ఇవ్వడానికి. అంతే తప్ప ఒక కాలు ఇరిగిపోయో, ఒక వేలు ఇరిగిపోయో, ఒక వేలు కట్ అయిపోయో, ఒక చెవి కట్ అయిపోయో ఇలాంటిది ఏదైనా కనుక ఉంటే ఆ యొక్క గొర్రెల్ని వాళ్ళు బలిగా అర్పించడానికి అంగీకరించేవారు కాదు ఆ రోజుల్లో యోధ నాయకులైనటువంటి వాళ్ళు. సో అందుచేత ఈ గొర్రెల కాపర్లు ఎవరనంటే యెహోవా దేవునికి ప్రజలందరి పక్షంగా బలిగా అర్పించుట కొరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, దాని మీద దెబ్బ పడనివ్వకుండా, దానికి ఏ గాయమో కలగనివ్వకుండా, ఏ ఎముక విరగనివ్వకుండా, ఎక్కడ ఏది తెగనివ్వకుండా ఇలాగున్న జాగ్రత్తగా చూసుకుంటూ వాటిని తీసుకుని వచ్చి ఈ గుహ లోపల రాత్రిపూట భద్రపరుస్తుండేవారు.
అప్పుడు బయట రాత్రిపూట కనుక ఏదైనా తోడేళ్ళు కానీ, ఏదైనా ఎలుగుబంట్లు కానీ, ఏదైనా జంతువులు కానీ ఇలాంటివి వచ్చి ఒకవేళ కనుక ఈ గొర్రెల్ని తీసుకొని పోతాయేమో, ఇవి దేవునికి బలి అర్పణగా ఇవ్వబడవలసినటువంటి గొర్రె పిల్లలు కనుక వారిలో కొంతమంది వంతులు వేసుకుంటూ బయట కాపలా కాస్తూ ఉండేవారు అనమాట. ఏ తోడేళ్ళు రాకుండా, ఏ క్రూర జంతువులు రాకుండా. కొంతమంది ఒకవేళ చిన్న కునుకేసినా కొంతమంది మెలకుగుంటుండేవారు. ఇప్పుడు ఎవరికి ఎక్కడ దేవదూత కనబడి ఉంటారని మనం ఆలోచన చేస్తే నేను మా వాళ్ళకి ఇలా చెప్తుంటాను, నాయన ఈ గుహ లోపల కాదు దేవదూత కనబడింది, గుహ లోపల వాళ్ళు గొర్రెలు పెట్టుకున్నారు. కాపర్లు కొంతమంది అక్కడున్నారు లోపలికి గుమ్మంలోకి, కొంతమంది బయటకు వచ్చి ఒకవేళ కాపలాగా వాళ్ళు వాచ్ నైట్ సర్వీస్ కింద వాళ్ళు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉండి ఉన్నారు. వాళ్ళు ఏ తోడేళ్ళు రాకుండా మెలకుగుండి కనిపెడుతున్నారు. సో ఈలోగా అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ప్రభువు దూత వచ్చి వారి యొద్ద నిలిచెను. ఎక్కడ నిలిచి ఉండాలి? ఇక్కడ కదా బాబు అని చెప్పేసి చూపిస్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, అవునండి ఇక్కడే కదా, అలాంటప్పుడు ఇక్కడే మనం ప్రార్థన చేసుకొని వెళ్దాం అనుకొని సంతృప్తిగా వాళ్ళు ప్రార్థన చేసుకొని ఆ దేవదూత కనబడినటువంటి ఒక తృప్తిని కలిగినటువంటి వారమై అక్కడి నుంచి మేము బయలుదేరి వస్తూ ఉంటాం. కొంచెం ఒకవేళ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కూడా లోపలికి తీసుకుని వెళ్ళినా లోపలికి తీసుకుని వెళ్ళి ఈ విషయాలు మేము జ్ఞాపకం చేసుకొని రక్షకుడు ఉదయించినాడు అనేటువంటి ఒక పాట పాడుకొని మేము అక్కడి నుంచి మామూలుగా మళ్ళీ బయటకు వచ్చాక బయట కూడా మళ్ళీ ఈ విషయాన్ని వాళ్ళకి వివరిస్తాం లోపలికి తీసుకెళ్ళిన తర్వాత కూడా. కానీ ఒక్కొక్కసారి గుహలోనికి వెళ్ళలేదు అనేటువంటి ఒక బాధ కంటే దేవదూతలు కనబడింది ఇక్కడై ఉంటుంది కనుక ధైర్యం కలిగి ఉండండి అనేటువంటి రీతిగా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు లూకాసు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుంచి వ్రాయబడినటువంటి ఒక సన్నివేశం అంటారు కదా, ఎప్పుడైతే యెహోవా దూత దేవుని యొక్క దూత వచ్చి వారి యొద్ద నిలిచెనో అప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. హల్లెలూయా. ఈరోజుని నా ప్రియ స్నేహితులారా, బహుశా ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్న మన యొక్క జీవితం ఒకవేళ రాత్రిపూట ఉండినటువంటి రీతిగా ఉండి ఉన్నామా? బహుశా మన యొక్క జీవితంలో చీకటి అలుముకున్నటువంటి ఒక పరిస్థితి కనబడుతూ ఉందా? చాలామంది యొక్క జీవితాల్లో నేను చూస్తూ ఉన్నా. వెలుతురులు అయితే మనకు ఉండొచ్చు, ఇంట్లో ఇన్వర్టర్లు ఉండొచ్చు, అవసరమైతే బయట జనరేటర్ కూడా మనకు ఉండి ఉండవచ్చు, కరెంటు పోతే వెంటనే కరెంటు వెలిగేటువంటి ఒక పరిస్థితి మనకు ఉండి ఉండవచ్చు. బట్ డీప్ డౌన్ ఎక్కడో మీరు చీకట్లో ఉండి ఉన్నారు కదూ. ఈరోజు మీ బ్రతుకు చీకట్లో ఉండి ఉన్నది కదూ. ఈరోజు మీకు ఉన్నటువంటి ఒక పరిస్థితులు చీకటిగా అనిపిస్తూ ఉన్నాయి కదూ. చీకటిలో మీరు జీవిస్తున్నట్టుగా ఉండి ఉన్నారు కదూ. అఫ్కోర్స్ డిఫరెంట్ కారణాలు చెప్పొచ్చు. ఒకటి నేనంటాను, మొట్టమొదటి కారణం పాపము వలన మన యొక్క జీవితాలు చీకటిమయమైపోతూ ఉన్నాయి. బహుశా మనం తెలిసియో తెలియకయో చేసిన ప్రతి పాపం, బహుశా మన యొక్క అమాయకత్వంతో మనం చేసిన పాపం, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం జీవించినటువంటి పాపపు జీవితం, మన యొక్క పాపము మన మీద ఉండవలసినటువంటి మహిమను కోల్పోయేటట్టుగా చేసి మన బ్రతుకులను చీకటి చేసేస్తున్నది. దేవుని నుంచి దూరంగా ఉండి జీవించేటువంటి వాళ్ళ యొక్క జీవితాలు కూడా చీకటిలోనే ఉంటూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. దేవునిలో ఉండేటువంటి వారు వెలుగులో ఉన్నటువంటి వారై ఉంటారు. కానీ దేవునికి దూరంగా ఉండినటువంటి వారందరూ వెలుగునకు దూరంగా ఉన్నప్పుడు చీకటే వాళ్ళ యొక్క జీవితాన్ని కమ్ముకున్నటువంటిది. బహుశా ఈరోజు నీ కొన్ని కుటుంబాలు నేను చూడగలుగుతున్నా. మీ యొక్క జీవితంలో మీరు దేవునికి దూరం అయిపోయి ఎన్నో కష్టాలను మీరు అనుభవిస్తూ ఉన్నారు, ఎన్నో శ్రమలను మీరు అనుభవిస్తున్నారు, ఎన్నో ప్రమాదాలను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంటిలో నెమ్మది లేదు, జీవితంలో నెమ్మది లేదు, బిడ్డల కుటుంబంలో నెమ్మది లేదు, బ్రతుకులో మనకు నెమ్మది లేదు. బహుశా మనం దేవునికి దూరమైనందు చేత మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఒక చీకటి జీవితం అనేటువంటిది ఇది మనం ఎదుర్కొంటూ ఉండి ఉన్నాం. సో ఈరోజున ఒక పాపం వలనే మన యొక్క జీవితంలో చీకటి వచ్చి ఉండవచ్చు. మన దేవునికి దూరం అగుట వలన మనం ఒకవేళ చీకటిలో ఉండి ఉండవచ్చు. ఒకవేళ మనం దేవుని ఆలయాలకు వెళ్లకుండా, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్లకుండా ఉంటున్నందు చేత మన యొక్క జీవితాలలో చీకటి కలిగినటువంటి ఒక పరిస్థితులు ఉండి ఉండవచ్చు. కొందరికి ఒకవేళ ప్రకృతి సంబంధంగా కూడా ఏ లోక సంబంధంగా వారి యొక్క జీవితాలలో చీకటి అనేటువంటిది అలుముకున్నట్టుగా ఒకవేళ ఉండి ఉండవచ్చునేమో. కటిక చీకటి లోకాన్ని కమ్ముకుంటూ ఉన్నది. భయంకరమైనటువంటి ఒక చీకటి లోకాన్ని ఆవరిస్తూ ఉన్నది. ఈనాడు ఎక్కడ చూసినా చీకటి అయిపోయినటువంటి ఒక జీవితాలే కనబడుతూ ఉన్నాయి. బహుశా మన కుటుంబంలో ఎవరో ఒకరిని పోగొట్టుకున్నందు చేత మన బ్రతుకు చీకటి అయిపోయిందేమో కాదు. చాలా కుటుంబాలు నేను చూస్తూ ఉన్నా. ఆ తండ్రిని కోల్పోయినటువంటి ఒక కుటుంబం, భర్తను కోల్పోయినటువంటి ఒక జీవితం, లేక తల్లిని కోల్పోయినటువంటి ఒక జీవితం, బహుశా తల్లిదండ్రులు అయినటువంటి వారు వారి యొక్క బిడ్డని కోల్పోయినటువంటి ఒక జీవితం. రీసెంట్గా నేను అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక కుటుంబం నన్ను భోజనానికి పిలిచారు. నేను అక్కడికి వెళ్ళాను. నేను నా భార్య మేమిద్దరం కూడా అక్కడికి వెళ్ళి ఉన్నాం. మేము ఆ భోజనం చేస్తున్న సమయంలో మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక ఫోటో ఒకటి కనబడింది. వాళ్ళ యొక్క కుమారుని యొక్క ఫోటో చూసి మాట్లాడుతూ, పిల్లలు ఏం చేస్తున్నారు బ్రదర్ అని చెప్పేసాను అన్న. అప్పుడు వాళ్ళు కన్నీరు పెట్టుకొని చెప్తూ ఉన్నారు, అయ్యా 2 మా కుమారులు, 2లో వీడు చిన్నవాడు,
చక్కగా ఆడుకుంటుండేవాడు, స్పోర్ట్స్ అన్నీ చేస్తుండేవాడు, వాయిద్యాలు వాయించేవాడు, చర్చ్ యాక్టివిటీస్లో ఎంతో ఇదిగా చక్కగా పాల్గొంటూ ఉండేవాడు. కానీ ఒకరోజు ఎప్పుడు తగిలిందో దెబ్బ, ఆ దెబ్బ బ్లడ్ క్లాట్ అయినటువంటి రీతిగా ఉండిందంట. ఆడుకుంటూ ఉండి ఉన్నారు. ఒకరోజు వైజాగ్ బీచ్కి వెళ్ళారు. తన యొక్క స్నేహితులతో కలిసి వాళ్ళు ఆడుకుంటూ నవ్వుతూ అలాగే చతికిలు పడిపోయి కూర్చుండిపోయాడు. అలాగే కోమాలోనికి వెళ్ళిపోయాడు. స్నేహితులందరూ గబగబా వాడిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. 2 రోజులు ఆసుపత్రిలో కోమాలోనే ఉండి ఉన్నాడు. 3వ రోజుకి ఆ కుమారుడు చనిపోయాడు. ఈ రోజున మా బ్రతుకులో చీకటి అలుముకుంది. మేము యొక్క ప్రార్థన చేయలేకపోయాం. మేము దేవుని యొక్క సన్నిధానానికి మేము వెళ్ళలేకపోయాం. మా బ్రతుకంతా చీకటి అయిపోయిందని ఎంత కన్నీరు పెట్టాడు. మేము తట్టుకోలేకపోయామండి. నిజానికి ఆ మాటలు చెప్తున్నట్టు, ఎందుకంటే అంత యవ్వన ప్రాయంలోనికి వచ్చినటువంటి ఒక కుమారుడు, యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి ఒక కుమారుడు, ఎంత చక్కగా పైకొస్తూ టాలెంటెడ్గా ఉన్నటువంటి ఒక కుమారుడు సడన్గా ఇలా జరిగేసరికి నిజంగా ఎవరి బ్రతుకులైనా సరే అది చీకటే కదండి. బహుశా ఈ రోజుని ఇలాగున్న ఒక కుమారుడిని పోగొట్టుకున్న చీకటి జీవితం కనబడుతోంది. ఒక కుమార్తెను పోగొట్టుకున్న ఒక చీకటి జీవితం కనబడుతోంది. ఈరోజు నేను దేవుని యొక్క మాటగా చెప్పగలిగినటువంటి ఈ సత్య సువార్త ఏంటంటే, దేవుని దూత మీ దగ్గరకు వచ్చినారు. దేవుని యొక్క దూతగా ఈరోజు తన సేవకునైన నన్ను మీ కొరకు మీ దగ్గరికి పంపించున్నారు. ఈరోజు చెప్తానండి, ఈ సత్య సువార్త నేను ఇలా మాట్లాడుతుంటుండగా దేవుని వెలుగు మీ జీవితం మీద ప్రకాశిస్తున్నది. రైట్ నౌ I speak that light to come upon you in Jesus' name. That glory to be shown upon you in Jesus' name. యేసు నామములో మీ మీద మహిమ ప్రకాశించును గాక. మీ మీద వెలుగు ప్రకాశించును గాక. మీకున్న చీకటి తొలగిపోవును గాక. ఆ చీకటి తీసివేయబడును గాక. చీకటి కలిగినటువంటి స్థానంలో అద్భుతమైన రీతిలో దేవుని యొక్క దూతగా, తన యొక్క సేవకునిగా ఈ సత్య సువార్తను తీసుకుని వచ్చినటువంటి నేను ఇలా తీసుకుని రావడం జరిగి ఉంటుండగా ఇదినా నేను చెప్తున్నానండి, దేవుని యొక్క వెలుగు మీ మీద ప్రకాశించి ఉన్నది. ప్రకాశిస్తుంది అని నేను అనట్లే, ఫ్యూచర్ టెన్స్లో నేను మాట్లాడడంలే. ఆల్రెడీ మీ మీద ప్రకాశించినది, ఆల్రెడీ మీ మీదకి ఆ వెలుగు వచ్చినది. ఆ దేవదూత అక్కడ కనబడినందుచేత ఇప్పుడు ఆ దూత నోరు తెరిచి మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమన్నాడంటే, భయపడవద్దు. ఈరోజు నేను కూడా చెప్తున్నాను, అమ్మారే తల్లి భయపడద్దమ్మా, కన్నీరు పెట్టద్దమ్మా. బ్రదర్ మీకు కూడా నేను చెప్తున్నానండి, పెద్దవాళ్ళు అయ్యండి, మీరు పురుషులు అయ్యండి, ఈరోజు మీరే అలా కలవర పడిపోతే ఇంకా ఆ సిస్టర్ని ఎవరు ఓదారుస్తారు చెప్పండి? ఆమెను ఎవరు ధైర్యపరచగలరు చెప్పండి? ఇంట్లో వాళ్ళని ఎవరు ధైర్యపరచగలరు చెప్పండి? కమాన్, మనం ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు తన దూత ద్వారా ఆనాడు ఆ గొర్రెల కాపర్లు అయినటువంటి వారికి చెప్పిన మాట, ఈరోజుని ఈ దూత ద్వారా, ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, భయపడవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క మాటగా నేను మీతో పంచుకున్నా, భయపడవద్దు. దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. ప్రభు మీ ఇంటిలోనికి వచ్చినారు. ఈ సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా నా దేవాతి దేవుడు ఆయన మీ దగ్గరికి వచ్చినాడు. ఆయన మీ యొక్క జీవితాల్లో చెప్పగలుగుతున్నటువంటి మాట ఏంటంటే, భయపడవద్దు అని చెప్పి ఊరుకున్నారు. అక్కడ తర్వాత ఉన్నటువంటి మాటలు మనం చూసినట్లయితే, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీ కొరకు తీసుకుని వచ్చినాను. వా, ఎంత చక్కని మాటను బాబాయంగాను. ఈనాడు లోకములు మనం వింటుండే అన్ని దుఃఖకరమైనటువంటి విషయాలే. ఎవరు ఎక్కడ చచ్చిపోయారో, ఎవరు ఎక్కడ యాక్సిడెంట్ అయిందో, ఎవరు ఎలా నరుక్కున్నారో, ఎవరు ఎలాగనో దొరికేశారో, ఎవరు ఎలాగనో పట్టుబడిపోయారో, ఎవరు ఎలాగనో అప్రతిష్ట పాలైపోయారో, ఎలాగనో ఎటువంటి మాటలు మాట్లాడిన చేత వాళ్ళు మీడియాకు దొరికిపోయారో, వాళ్ళు మీడియాలో కనబడుతూ ఉన్నారో, ఇలాంటి నానా రకాలైనటువంటి చెత్త విషయాలే వినబడుతున్నాయండి బాబు. ఈరోజు నాకు కూడా విసుగెత్తిపోయి నేను అంటాను, మనకి నిజానికి మీడియా వాళ్ళు కూడా చెప్పగలిగితే సాధ్యమైనంత మటుకు ఒక మంచి ఏది జరిగిందో వాటిని ఫోకస్ చేసి స్పెషల్ ఫోకస్లో పెట్టి చెప్పండి. అంతే తప్ప లేనిపోయినటువంటి చరిత్రకి విషాదమైనటువంటివి, అనవసరమైనటువంటివి, పాడైనటువంటి విషయాలు, చెడ్డ విషయాలు, వీటిని ఎందుకండి ఫోకస్లు చేస్తారు? వీటిని ఎందుకండి మరీ హైలైట్ చేసి చెప్తారు? ఫ్లాష్ అనేటువంటి రీతిగా తీసుకొని చెప్తూ ఉంటారు. ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి ఒక మాట చెప్తాను. వార్తలో సంబంధించినటువంటి ప్రతి ఛానల్స్లో నేను మాట్లాడుతూ ఉంటాను. గివ్ సంథింగ్ గుడ్ న్యూస్, ఒక మంచి వార్త చెప్పండి. దేవదూత ఏం చేశారంటే ఒక మంచి వార్త చెప్పి ఉన్నారు. ఏంటా మంచి వార్త? ప్రజలందరికీ సంతోషకరమైన సువార్త తీసుకొని వచ్చినారు. హే ఫ్రెండ్స్, అనేక సంవత్సరాలుగా నేను ఇలాగున టీవీలోనికి వచ్చి నేను చెప్తున్నటువంటి మాటలు ఇవే. సువార్తమానమే.
బహుశా చాలామంది మధ్యాహ్నం టైము చూడలేక, లేక నా ప్రోగ్రామ్ చూడలేక, ఇంకా చాలామంది ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అడుగుతుంటారు, ఏమండి ఈ మధ్య మీరు టీవీలో కనబడలేదు అని. నేను అంటాను, ఏమండి మీరు చూడలేదు ఏంటి అంగాను. నేను ఇంకా అనేకమైన ఛానల్స్లో కూడా నేను మాట్లాడుతున్నా. ఇది ఒక్క ఛానల్లోనే కాకుండా మిగతా ఛానల్స్లో కూడా మాట్లాడుతున్నప్పుడు ఆ మాత్రం నా ప్రసంగాలు మీరు చూడలేదా ఏంటి? ఒక్కొక్కసారి కొంతమంది అంటారు కదా, మేము పలానా వారికి మీరు చేసిన తర్జుమా మేము చూస్తున్నామండి, డైలీ చూస్తున్నాను. అది డైలీ ఎక్కడ వచ్చింది? వారానికి ఒకసారి వస్తుంటుంది ఏదైనా ఒక ప్రోగ్రామ్. సో దాన్ని వీళ్ళు డైలీ అది చూస్తున్నారంట, నా ప్రసంగాలు వినలేకపోతున్నారంట. కానీ వినిన వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే, ఎంత అద్భుతమైన రీతిగా సువర్తమానాన్ని ఇస్తూ ఉన్నారు. చాలామంది ఫోన్ చేసినప్పుడు అంటూ ఉంటారు, అయ్యా మీ ప్రోగ్రాం మాకు ఎంతో ఆదరణ కలిగించింది, చాలా మంచిగా మీరు చెప్తున్నారు, చాలా స్మూత్గా చెప్తున్నారు, సువార్త అంటే సువార్తనే చెప్తున్నారు, వాక్యంగా రాజీ పడకుండా మీరు చెప్తున్నారు, థ్యాంక్ యూ బ్రదర్ అనేటువంటి రీతిగా నాతో మాట్లాడుతున్నాడు వాడు చెప్తుంటే నేను దేవుని స్తుతించుకున్నాను. నేను కాలరాగరట్లే, మళ్ళీ అలాగని ఎవరన్నా మనం మెచ్చుకున్నారు కదని చెప్పి మనం కాలరాగరేసామా అయ్యిందే. సైతాన్ గాడు మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, మనల్ని పాడు చేయడం చూస్తాడు, మనల్ని సర్వనాశనం చేయడం చూస్తాడు సాతాన్ గాడు. అందుకని ఎప్పటికప్పుడు సూత్తో ఒక ముళ్ళు గుచ్చుకొని గాలి అంతా పోయేటట్టు చేసుకోండి. మీరు అందరూ గాలి కొడుతూ చాలా బాగా చెప్పారు, చాలా బాగా మాట్లాడారని చెప్తుంటే మళ్ళీ గాలి పోవడానికి ఒక పక్కన చిల్లు పెట్టుకొని గాలి అంతా పోగొట్టుకుంటూ ఉంటాం. అప్పుడు హాయిగా మంచిగా ఆయన గురించిన సువార్తనే చెప్తుంటా. ఒక్కొక్కసారి నేను కూడా కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు నాకు అనిపిస్తుంటుంది, దాని గురించి చెప్పేయాలి, వాళ్ళు ఎలా చెప్పారంట, వాళ్ళు అలాగన్నారంట, సేవకుడి గురించి పలానా వాళ్ళు ఎలా మాట్లాడారంట, పలానా విషయం అంట, దాని గురించి మాట్లాడాలి అనిపిస్తుంటుంది. ఏడుకు వచ్చిన తర్వాత నేను కూర్చొని మీతో మాట్లాడడం మొదలుపెట్టేసరికి దేవుడు అంటాడు కదా, ఒక ముట్టుగా పడితే, నువ్వు అలాంటి విషయాలు నీకెందుకు, ఎవడో ఏదో చేస్తే నీకెందుకు, ఎవడో ఏదో టీవీలో చూపిస్తే నీకెందుకు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తే నీకెందుకు, జరిగిన వాటన్నింటినీ వాళ్ళు చూసుకుంటారు, నేను చూసుకుంటాను ఆ విషయం. నీవు మాత్రం నా సువార్తనే ఈ సత్య సువార్తగా ప్రకటించాలని ఒక ముట్టుగా పడుస్తాడు దేవుడు నన్ను. అందుకేనండి బాబు, ఎన్ని విషయాల్లోనండి నా మటుకు నేను నా మనసులో సిద్ధపడిస్తే పలానా అంశం మీద దులిపేయాలి పట్టుకునే కానీ పలానా అంశం మీద చెప్పేయాలని చెప్పేసి అనే రీతిగా వస్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు సువార్తనే ప్రకటిస్తున్నాడు. ఈరోజు నేను సువార్త ఏంటంటే, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. అమ్మారే తల్లిగారు మీకే నేను చెప్తున్నానమ్మా, బ్రదర్ గారు మీకే నేను చెప్తున్నానండి, నా కొరకు మీ కొరకు మనందరి కొరకు రక్షకుడుగా యేసు ఈ లోకంలో జన్మించారని అద్భుతమైన సువార్తను తీసుకుని వచ్చినటువంటి వారు దేవుని యొక్క దూతలు. దేవుని దూత అక్కడికి వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమ అక్కడికి తీసుకుని వచ్చినారు. దేవుని దూతలు నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నప్పుడు మంచి అద్భుతమైన ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించే సువార్తని వారు తీసుకుని వచ్చినారు. నేరస్థాపన కాదు, మనల్ని కించపరిచేటువంటి సువార్త కాదు, మనల్ని దెప్పుబొడిచేటువంటి ఒక సువార్త కాదు, మన మీద చెడ్డ మాటలు పలికి మనల్ని గుచ్చుకునేటట్టుగా, మనకు మనసు గుచ్చుకునేటట్టుగా, నొచ్చుకునేటట్టుగా ఇలా ఉండేటువంటి ఒక సువార్త కాదు, మనకి ఆహ్లాదాన్ని కలిగించే సంతోషకరమైన సువార్త. యేసు అనే రక్షకుడు మన కొరకు పుట్టినాడు. హల్లెలూయా. ఈరోజు కూడా చెప్తున్నా ఫ్రెండ్స్, ఒకవేళ ఇంకనూ మన యొక్క జీవితంలో ఏదైనా పాపంలో జీవిస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ ఇంకనూ మన యొక్క జీవితంలో మనకు తెలియకుండానే పాపంలో పడిపోయి దాన్ని కప్పెట్టుకోవడానికి ఇంకొక పాపం చేస్తూ, దాన్ని కప్పెట్టుకోవడానికి ఇంకొక పాపం చేస్తూ, ఇలాగ నా పాపాల వెంబడి పాపములు మనం చేస్తూ ఒకవేళ జీవిస్తూ ఉన్నట్లయితే, ఈరోజు నేను మీ కొరకే ఒక సువార్త నేను చెప్తున్నా. యేసు రక్షకుడిగా మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు, నా కొరకు పుట్టి ఉన్నారు. మనల్ని రక్షించడానికి పుట్టి ఉన్నారు. రక్షకుడిగా ఈ లోకంలో పుట్టి ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అని చెప్పినటువంటి వార్తయే సంతోషకరమైన సువార్త. ఆ పుట్టినటువంటి యేసయ్య 2000 సంవత్సరాల క్రితమే ఆయన 33.5 సంవత్సరాల వయసులో ఉంటుండగా ఆయన శిలోమ్రాను దగ్గరికి వెళ్ళి సిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్తారు అక్కడ. సమాప్తమాయను. మనల్ని రక్షించవలసిన కార్యం, మన పాపాలకు క్షమాపణ ప్రకటించేటువంటి ఒక కార్యం సమాప్తము చేశాను అనేటువంటి రీతిగా ఆయన తన కార్యాన్ని సమాప్తము చేసేసాడు. ఆయన శిలోమ్రాను మీద 2000 సంవత్సరాల క్రితమే మన పాపాల క్షమాపణ కలిగేసింది. మన పాపముల నుంచి మనం విడుదల పొందేశాము. ఈ రోజున మనం పరిశుద్ధులముగా చేయబడి ఉన్నాం, నీతిమంతులముగా మనం చేయబడి ఉన్నాం, ప్రత్యేకింపబడిన ప్రజలంగా దేవుడు మనల్ని చేసినాడు. ఒక ప్రత్యేకమైన కృప దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈరోజు అందుకనే ఈ మాట, ఈ సత్య సువార్తను ఏమంటారంటే, ప్రజలందరికీ కలగబోయిన సంతోషకరమైన సువార్తమానం. నాట్ జస్ట్ ఫర్ క్రిస్టియన్స్ అలోన్, క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు, కేవలం ఈ నా మాటలు వింటూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు మాత్రమే కాదు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, మన తెలుగు ప్రజలందరికీ, నా భారతదేశ ప్రజలందరికీ, నేను భారతదేశంలో పుట్టిన భారతీయుడను, నా దేశ ప్రజలందరి కొరకు సంతోషకరమైన సువార్తను చెప్పడానికి నా దేవుడు నన్ను తన దూతగా మీ ముందుకు తీసుకొని వచ్చినాడు. ఫ్రెండ్స్, ఈ సంతోషకరమైన సువార్త, యేసు ప్రభు మన కొరకు పుట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. మనలందరినీ స్వర్గానికి తీసుకుని వెళ్ళడానికి, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు.
ఇది నాన్న మనం చేయగలిగింది ఏంటంటే సువార్తను నమ్మాలి. ఈ సత్య సువార్తను మనం నమ్మాలి. ఎప్పుడైతే సువార్త మనం నమ్ము ప్రతి వానికి, యూదుడే కానీ గ్రీస్ దేశస్థుడే కానీ, రక్షణ కలుగా చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అనగా సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, మీ జీవితాల మీద వెలుగు ప్రకాశించినది. మీరు ఇక చీకట్లో ఉండవలసిన వారు కారు. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మీరు మీ పాపములో చనిపోయి నరకానికి వెళ్ళవలసిన అవసరత మీకు లేదు. మీ యొక్క పాపముల నుండి క్షమించబడి ఆ దేవుడు సిద్ధపరిచిన నిత్య రాజ్యంలోనికి, స్వర్గంలోనికి మనం వెళ్ళవచ్చు. ఇకపోతే ఆ దూతలు చేసినటువంటి పని ఏమిటంటే, అదైన తర్వాత ఈ సువార్తమానాన్ని ఆ యొక్క గొర్రెల కాపర్లకు చెప్పిన తర్వాత వారు మరలా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆ దూతతో కూడా మరనేక మంది దూతలు కలిసి వాళ్ళొక చక్కని పాట పాడుతున్నారంట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అనేటువంటి రీతిగా పాడుకుంటూ వెళ్తున్నారు. ఒకటి నేను చెప్తా, అసలు ఆ పాట, ఆ రాగం, ఆ యొక్క స్వరము ఎంత సూపర్ అంటే ఈరోజున ఏ సినిమాల్లో కూడా ఒకవేళ మనకు అలాంటిది చూపించి ఉండరండి. ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మనకు అటువంటి మ్యూజిక్ ఇచ్చి ఉండరండి. ఒకవేళ ఎంత నిపుణత కలిగి ప్రఖ్యాతి గడించి పేరుగాంచినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అయినా బహుశా నేను అనుకుంటాను ఈ దూతలు పాడినప్పుడు వచ్చినటువంటి ఒక మ్యూజిక్, ఈ పాడినప్పుడు వచ్చినటువంటి ఒక క్వైర్ అండ్ ఆర్కెస్ట్రా బహుశా ఏ ఒక్కరు కూడా చేసి ఉండరండి. అలాంటి పరలోకపు క్వైర్ అండ్ ఆర్కెస్ట్రా అక్కడ వినబడుతోంది. పరలోకపు దూతలు వాళ్ళందరూ కలిసి పాడుతున్నటువంటి ఒక పాట అక్కడ వినబడుతుంది. ఎంత మధురమైనటువంటి ఒక పాట. ఆ పాటలో ఉన్న మాట ప్రకారంగా ప్రజలందరికీ సంతోషం, సమాధానం అనేటువంటిది కలిగినటువంటిది. మ్యూజిక్ అనేటువంటిది నిజంగానే చాలా పవర్ఫుల్ అండి. ఈ మ్యూజిక్ ఒకవేళ వాయించే విధానాన్ని బట్టి కొందరు కన్నీరు కారుస్తూ గుండె పగిలిపోయే అవకాశం ఉంది, గుండె ఆగిపోయే అవకాశం ఉంది. ఎవరైనా చనిపోయినప్పుడు చూడండి, సాధారణంగా అంటూ ఉంటుంటే అది మనం వింటూ ఉన్నప్పుడు, అక్కడ దృశ్యాలు చూస్తున్నప్పుడు కంటే నిజానికి మ్యూజిక్ వలన మన గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఈ మ్యూజిక్ అంట ఎక్కడో విన్నాను, అది ఎంత మటుకు జరిగిందేమో నాకు తెలియదు కానీ ఈ ఆవులకి వీటికి ఆ మ్యూజిక్ వాటి చెవుల్లో పెడితే పాలు అలా కారిపోతూ ఉంటాయి. పిండక్కర్లేదంట, పాలు పెతకక్కర్లేదంట, పాలు అలా కారిపోతూ ఉంటాయి అంట. ఇంకా ఆ యొక్క మ్యూజిక్ పెడుతుంటే, అలాంటి మ్యూజిక్ పెడుతుంటేనంట చెట్లు కూడా చక్కగా అటు ఇటు అలా ఇలా ఊగుతూ ఉంటాయి అంటండి. ఇంకాను ఆ చెట్లు ఆ మ్యూజిక్ తగినట్లుగా చక్కగా ఊగుతూ ఉంటాయంట. అది కూడా అందులో కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే బిడ్డలకి జన్మనిచ్చేటప్పుడు, డెలివరీ ఇచ్చేటప్పుడు కూడా ఆ మ్యూజిక్ పెడుతుందంటే వాళ్ళు అలా నొప్పి తెలియకుండా, బాధ తెలియకుండా బుడుంగుని బిడ్డను కానీ వేయడం జరుగుతూ ఉంటుందంట. మ్యూజిక్ పవర్ అంత ఉందండి. అందుకని ఇక్కడ వ్రాయబడినటువంటి ఒక మాటలు ఏంటంటే వారు పాడుకుంటూ వెళుతున్నటువంటిది ఏంటంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. అది దేవుని యొక్క మహిమ ఎలాగా అక్కడ కనబడుతుంది. ఆ మహిమని దూతలు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చి ఉన్నారు. అక్కడ సంతోషకరమైన సువార్తమానాన్ని పాటించారు. ఈ భూమి మీద ఆయనకి ఇష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగాక, శాంతి కలుగునుగాక. ఫ్రెండ్స్, ఈ రోజున బహుశా మీరు కలవరంతో ఉండి ఉన్నారా? మీ కుటుంబంలో సమస్యలు ఎదురైనవా? మీ బిడ్డలను బట్టి ఒకవేళ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారా? మీ అల్లుడిని బట్టి, మీ కోడలను బట్టి ఒకవేళ మీరు నలిగిపోతూ ఉండి ఉన్నారా? ఈ రోజున బహుశా మీ కొడుకును బట్టి, మీ కూతురుని బట్టి మీరు నలిగిపోతూ ఉండి ఉన్నారా? ఈ వృద్ధాప్యంలో కూడా భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు తెచ్చుకొని నలిగిపోతున్నారు కాదు. దేర్ ఈజ్ ఎ ఫ్యామిలీ, ఒక కుటుంబం ఉన్నారు. ఏమంటే ఈ వయసులో కూడా అనుమానాలు పెట్టుకొని ఇంకేటమ్మా మరేనో బ్రదరు అది తప్పు, మరి ఈ వయసులో కూడా అలాగ అనుమానించి ఆవిడ గురించి రాసి రంపాను పెట్టడం అది మంచి పద్ధతి కాదండి. మనం అలా అనుమానించి మనం గొడవలు తెచ్చుకోవద్దు. కానీ ఈరోజు మన కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేకుండా అయిపోయింది. కానీ ఈరోజు అంటాను, దేవదూతలు మన ఇంటిలోకి వచ్చి ఇప్పుడు తిరిగి వెళుతుంటాడుగా, ఈయన ప్రోగ్రాం అలా ముగుస్తూ ఉంటాడుగా, దేవుని యొక్క సమాధానం మీ హృదయంలోనికి వస్తుంది. నెమ్మళింపజేయబడినటువంటి ఒక సమాధానం. ఆయనకి ఇష్టమైన మనుషులు కానంటే ఏదో సువర్తరాజు గారు ఆయనకి ఇష్టం అనుకోకండి, లేకపోతే పలానా రెవరెండు డాక్టర్లు అయితే, బిషప్లు అయితే దేవునికి ఇష్టం అని అనుకోకండి, క్రైస్తవులు అయితేనే దేవునికి ఇష్టం అనుకుంటా మనం దేవునికి ఇష్టం కాదేమో అని అనుకోకండి. ఒకవేళ ఎవరైనా అలా చెప్తే కూడా మీరు నమ్మకండి. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమంటానంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే మనలను దేవుడు తన పోలిక చొప్పున చేసుకుని ఉన్నాడు. మనం అందాక మన నమ్మకాలను బట్టి, మన విశ్వాసాలను బట్టి, మన మతం అని, మన కులం అని, మన జాతి అని మనం ఏదేదో పెట్టుకున్నామేమో తప్ప దేవునికి మాత్రం మనిషి అనబడిన ప్రతి మనిషిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయనకిష్టులైన మనుషులు మనకే సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, తన దూతను పంపించాడు. ఈరోజు నన్ను ఈ యొక్క ఛానల్ ద్వారా మీ దగ్గరికి పంపించినాడు. నా ప్రియ స్నేహితులారా, ఆ దూత వచ్చినప్పుడు అక్కడ మహిమ కలిగినట్లుగా,
ఆ దూత ప్రజలందరికీ కలిగే సంతోషకరమైన సువర్తమానాన్ని చెప్పినట్లుగా, ఆ దూత పాట పాడినట్లుగానే ప్రజలందరికీ కలిగే సంతోషం, సమాధానం ఈరోజు దేవుని యొక్క సేవకునిగా, దేవుని యొక్క దూతగా ఈ సత్య సువార్త ప్రోగ్రాంలో మీ ముందుకు వచ్చినందువలన మీ ఇంటిలో వెలుగు వచ్చినది, మీ ఇంటిలో దేవుని యొక్క మహిమ వచ్చినది, మీ జీవితంలో సంతోషాన్ని దేవుడు అనుగ్రహించినాడు. ఇది సంతోషకరమైన సువార్త. ఆ యేసు ప్రభువు మన కొరకు పుట్టి చనిపోయి సమాజబడి తిరిగి లేచి మరలా తిరిగి రాబోతున్నాడు అనేటువంటిది. ఇప్పుడు ఈ మాటలన్నీ మనం ఏంటంటే మన హృదయాలు తేలికైపోతున్నాయి, మన హృదయం తేలికైపోతుంది, మన సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. ఐ టెల్ యూ, మీకు మీ బిడ్డలకి సమాధానం కలిగినది, మీకు మీ కుటుంబంలో సమాధానం కలిగినది, మీకు సమాజంలో సమాధానం కలిగినది. మీ ఇంటి పక్కలతో బాగా గొడవలు అయిపోతున్నాయి కదా. ఈరోజు నేను చెప్తున్నా, యేసయ్య మాట మీరు విన్నారు కనుక, ఈ దూత చెప్పిన మాట మీరు విన్నారు కనుక ఇప్పుడు మీ ఇంటి పక్కలతో మీకు సమాధానం ఉంటూ ఉన్నది. ఇక గొడవలు ఉండవు. దేవుని యొక్క సమాధానమే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడ, మహోన్నతుడా, ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నా. నిజమేనా తెలిసో తెలియక గొడవలు అయిపోతూ వచ్చినాయి. మేము చాలా ఇబ్బందులు పడుతూ వచ్చున్నాం, సమస్యలతో ఉంటూ వచ్చున్నాం. దేవుని యొక్క మహిమ లేకుండా చీకటిలో అన్నట్టుగా మా బ్రతుకులు అయిపోయినాయి. దెబ్బలాటల వలన, మరణాల వలన, పాపం వలన మా బ్రతుకులు చీకటి అయిపోయినటువంటిది. కానీ ఈరోజు నేను పలుకుతున్నా, నీ దూత ఆనాడు వచ్చినప్పుడు నీ మహిమ వారి చుట్టూ ప్రకాశించినట్లుగానే ఇప్పుడు కూడానైనా నీ మహిమ మా మీద ప్రకాశించినందుకు నీకు వందనాలు. ఈ ఇంటిలో నీ మహిమ ప్రకాశించినందుకు నీకు వందనాలు. ఈ కుటుంబంలో నీ మహిమను ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంతోషకరమైన సువార్తగా యేసు పుట్టారనేటువంటి ఒక వార్త ఈ ఇంటికి సంతోషాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంటిల్లిపాది సంతోషించుదురుగాక, వారి కన్నీరు తుడిచివేయబడిన గాక. యేసు పుట్టినందు చేత, యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందు చేత, ఆ యేసు క్రీస్తు ప్రభువారు మరలా తిరిగి వస్తున్నారనే వార్త మేము వినినందు చేత ఈ ఇంటిలో సంతోషముండును గాక, ఆనందముండును గాక, కన్నీరంతా తుడిచివేయబడిన గాక. నీ ఆశీర్వాదమే వీరి మీద కొండును గాక. అలాగే మా ప్రభు నీ యొక్క సమాధానం వీరి మీద నేను పలుకుతున్నా. నా ఇంటిలో ఒకవేళ ఏదైనా అసమాధాన పరిస్థితి ఉంటే, ఇంట్లో భార్య భర్తల మధ్యలో, తల్లిదండ్రులకి బిడ్డలకు మధ్యలో, అత్త మామలకి కోడండ్రికి మధ్యలో, అల్లుడికి మధ్యలో ఒకవేళ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా యేసు నామములో ఆ డిస్టర్బెన్స్ని లయపరుస్తూ ఉన్నాను. ఆయన నీ సమాధానాన్ని ఈ ఇంటిలో నేను విడుదల చేస్తున్నాను. నీ సమాధానం ఈ ఇంటిలో నేను విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ యేసయ్య. నీ దూత ఆనాడు వచ్చినప్పుడు జరిగిన రీతిగానే ఈరోజు నీ దూతగా నేను ఈ యొక్క ఛానల్ ద్వారా ఈ ఇంటిలోనికి వచ్చినందువలన ఇంటి కార్యాలు మీరు చేశారు గనక నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబమునకును నిత్యము తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, దేవుని దూత మీ ఇంటిలోనికి వచ్చినట్లుగా ఈరోజు నన్ను దేవుడు తన యొక్క దూతగా మీ ఇంటిలోనికి మన ఆరాధన టీవీ ఛానల్ ద్వారా దేవుడు పంపి ఉన్నారు. దేవుని యొక్క సమాధానం మీకు కలిగినది, సంతోషం దేవుడు మీకు ఇచ్చినాడు. మీ చీకటి తొలగిపోయింది, దేవుని మహిమ మీ మీద ప్రకాశించినది. దేవుని స్తుతిస్తూ ఉండండి. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలు ఒకవేళ నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నా, లేక ఒకవేళ మీకు ఇంకా ఏదైనా కష్టాలుంటే, ఒకవేళ చీకటి పరిస్థితులు ఉంటే, ఏదైనా సమస్యలు ఉంటే, డూ రైట్ టు మీ. నాకు ఒక ఉత్తరం ద్వారా మీరు తెలియజేయండి, ఒక SMS ద్వారా, వాట్సాప్ ద్వారా మీరు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేసి మీకు జవాబును మేము తెలియజేస్తాం. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID ఈ satyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ ఆ దేవాతి దేవుని యొక్క చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.